రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. రాజమండ్రిలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. ఓటీ సురేష్. మధు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు అలాగే ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేశారు. అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధమయ్యారు. పోలింగ్కి సంబంధించి జిల్లా కలెక్టర్ మాధవీలత అలాగే శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎస్పీ జగదీష్ పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. మన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుసరించి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి డ్రై డేగా నిర్ణయించారు. దీనికి సంబంధించి వైన్ షాపులు, బ్రాందీ షాపులు అలాగే నిలుపుదల చేసి కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత 6వ తారీఖు వరకు ఎటువంటి అమ్మకాలు జరపకూడదని, మద్య అమ్మకాలు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు అయితే పకడ్బందీగా అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ఈ ఎన్నికల ఏర్పాట్లకు, కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే తూర్పుగోదావరి నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో తొలి ఫలితం దాదాపుగా 14వ రౌండ్కి వచ్చేటప్పటికి కొవ్వూరుకి సంబంధించి, కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మొదటి ఫలితాన్ని అయితే వెల్లడించనున్నారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలు నియోజకవర్గానికి సంబంధించి మొదటి ఫలితం రానుంది. అలాగే కాకినాడకి సంబంధించి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మొదటి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి పకడ్బందీగా టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర. అలాగే ఏజెంట్లకు ఇప్పటికే తర్ఫీదు ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ అనంతరం తర్వాత కూడా జరిగే పరిణామాలను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని జిల్లా యంత్రాంగం, రిటర్నింగ్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మధు. సురేష్.